హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా మనం యోగులతో నా ఆత్మకథ గురించి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. పుష్పప్రకాష్ గారు అత్యం వారు రాసినటువంటి చక్కటి అద్భుతమైన బుక్ యోగులతో నా ఆత్మకథ. ఆ బుక్ నుంచి మనం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. మరి ఈరోజు సెక్షన్కి అందరూ సిద్ధంగా ఉన్నారనే కోరుకుంటున్నాను. చక్కగా అందరూ కూడా ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న విన్నపం అండి. యాక్చువల్గా మనం సాయి సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకున్నాం కదా. సో ఆ బుక్ అయిపోయే క్రమంలో ఇన్నర్ నుంచి నాకు మెసేజ్ రావటం అనేది జరుగుతుంది పదే పదే. యోగులతో నా ఆత్మకథ స్వాధ్యాయంలో భాగంగా ఇది ఎంచుకోమని పదే పదే రావటము. సో వారికి కనెక్ట్ అవ్వటము, ఆ ఎనర్జీకి కనెక్ట్ అవ్వటం అనేది జరిగిందండి. సో తద్వారా నేను నెక్స్ట్ స్వాధ్యాయంలో భాగంగా దీన్ని ఎంచుకోవటం అయితే జరిగింది. సో అందుకని నేను ఇది ఎంచుకున్నానండి. ఇది ఇన్నర్ నుంచి వచ్చిన నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అందుకే నిన్న పౌర్ణమి సందర్భంగా దీన్ని నేను స్టార్ట్ చేశాను. సో అందరూ కూడా చక్కగా ఈ బుక్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. మరి మన సెక్షన్ జరగటానికి సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. రోజులో మన కోసం మనం ఒక 30 నిమిషాలు కేటాయించుకుందామండి. చక్కగా మన పనులన్నీ ముగించుకొని ప్రశాంతమైన మనస్సుతో, ఏకాగ్రతతో, అవసరమైతే హెడ్ఫోన్స్ పెట్టుకొని స్థిరమైన సుఖ ఆసనములో కూర్చొని ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి అందరూ ధ్యానానికి సిద్ధంగా ఉన్నారనే అనుకుంటున్నాను. చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చొని వెన్నుపూస నిటారుగా ఉంచి మీ 2 కళ్ళను కూడా క్లోజ్ చేయండి. చక్కగా వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ 2 కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా.
ఇప్పుడు సహజంగా జరిగేటటువంటి శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. పుష్పమ్మ ఎంతో చక్కగా వారి ద్వారా ఈ అద్భుతమైన జ్ఞానం మనకి అందించారు. ఆ జ్ఞానం మనం కూడా తెలుసుకుందాం. అటువంటి ఈ బుక్లో ఉన్న అద్భుతమైన జ్ఞానం, అద్భుతమైన ఎనర్జీస్ మనం కూడా ఆస్వాదించబోతున్నాం. ఈ ఎనర్జీస్కి మనం కూడా చక్కగా కనెక్ట్ అవుతున్నాం. ఎరుకతో మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన శక్తి తరంగాలని అందరూ స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. ఓకే మై డియర్ మాస్టర్స్, సెక్షన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ ధ్యానంలో ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. రెండవ గురువు శివబాలయోగి, 1996. నా 16వ ఏట ఈ మా 4వ అక్క, నా 16వ ఏట మా 4వ అక్క బావగారి ద్వారా ఈ గురువుగారి దగ్గరకు వెళ్ళటం జరిగింది. మైసూరులో శివబాలయోగి ఆశ్రమం ఉంది. తరచూ అనంతపురం వచ్చేవారు. అలా మొదలైంది భక్తి. ఆయన ఓంకారం అనే మంత్రాన్ని ఇచ్చి ధ్యానానికి కూర్చోబెట్టేవారు. ఏదో ఫోకస్ వచ్చేది కానీ ఏమీ కనిపించేది కాదు. అక్కడ భజన
భజనానందం అనుభవించేవాళ్ళం. ఆ ఆనందంలో ఆ ఆనందంలో శరీరం బ్యాలెన్స్ లేకుండా ఊగుతూ ఉండేది. శాంతి కావాలంటే అరచేతిలో కర్పూరం వెలిగించే వాళ్ళు చెయ్యి మాత్రం చురుకు అనిపించేది కాదు. పెళ్ళి కావలసిన పిల్లవు, ఇది నీకు వద్దు అన్నారు. అందువల్ల ఎక్కువ మనస్సు పెట్టేదాన్ని కాదు. అలా మొదలైంది నా జీవితం. నాగానంద మహర్షి 1996. అమ్మ నాన్న నా చిన్నప్పటి నుండి నాగానంద మహర్షిని పిలిచి ఆయన ద్వారా ఆత్మజ్ఞానం తెలుసుకునేవారు. ఊరందరూ ఆ గురువుగారు వస్తే పండుగలా జరుపుకునేవారు. నాగానంద మహర్షి గారి స్వగ్రామం తిమ్మంపల్లి. వారి జీవ సమాధి కూడా అక్కడే జరిగింది. ఎవరికైనా జ్యోతిగా దర్శనం ఇచ్చేవారు. ఒకసారి నాకు ఆరోగ్యం బాగోలేదు. ధ్యానానికి వచ్చిన 2 రోజులకే అలా జరిగింది. అప్పుడు నాన్నగారు భౌతిక దేహం లేదు కనుక ఆత్మగా నన్ను సూక్ష్మ శరీర యానంలో అక్కడికి తీసుకుని వెళ్ళి ఈయన నా గురువు అని చెప్పారు. ఆ గురువు గారు ఒక లేహ్యాన్ని ఇచ్చి, ఇది తిను, అన్నీ కనిపించే రోజులు నీకు ముందు ఉన్నాయి అన్నారు. మరుసటి రోజే నా ఆరోగ్యం చాలా బాగయింది. ఆ గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. పెళ్లి తరువాత నా మనస్సు 17/12/1978న అంతవరకు ఏమీ ఆలోచించని మనసు ఆలోచించటం మొదలుపెట్టింది. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అని. కొంత శరీరం గురించి కూడా. 1979వ సంవత్సరంలో ఆ రోజు అమావాస్య. అర్ధరాత్రి మెలకువ వచ్చింది. ఆకాశం వైపు చూస్తూ ఉంటే ఒక నక్షత్రం నుండి చిన్న తలుపులాగా నా గర్భాశయంలో ప్రవేశించింది. ఏదో తెలియని వేదన. ధ్యానానికి వచ్చిన తరువాత అది ఒక జన్మలోని కర్మ అని తెలుసుకున్నాను. పెళ్లి ఫోటో పుష్పప్రకాష్ గుప్తా. మా అత్తగారి ఊరు ఆదోని దగ్గర ఎమ్మిగానూరు. మా ఇంటిలోని వారందరూ భక్తి యోగంలో కాకుండా వాస్తవంలో జీవించేవారు. పరిస్థితుల ప్రభావం వలన మా అమ్మగారి ఊరు ధర్మవరం రావటం జరిగింది. మా వారు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవారు. నేను కుట్టు మిషన్ పని చేసుకుంటూ క్షణం తీరిక లేకుండా 20 మంది పిల్లలకు కుట్టు మిషన్ నేర్పించేదాన్ని. ఒక రకంగా సంతోషంగా ఉండేదాన్ని. నాకు గురువు కావాలని, గురువుతో ఉపదేశం తీసుకోవాలన్న తపన అప్పుడు మొదలైంది. ఆదిలక్ష్మి నా బాల్య స్నేహితురాలు. మేమిద్దరం కర్నూలు భానుమతి అమ్మగారి శిష్యురాలు సరోజమ్మ గారి ద్వారా ఉపదేశం తీసుకున్నాం. అక్కడ ధ్యానానికి కూర్చున్నప్పుడు భ్రూ మధ్యంలో ఒక జ్యోతి తిరుగుతూ నా నుదురు కదులుతూ ఉండటం చూసి పూజలు మానేయ్ అన్నారు. ఏమి, ఎందుకు ఈ పూజలు మానేయమంటుందో, ఎందుకు ఈమె పూజలు మానేయమంటుందో అని కొద్దిగా వెనుకంజ వేశాను. భగవంతుడు లేకుండా ఎక్కడైనా ఉంటారా అనే ఆలోచన కదిలింది. ఆమె ఇచ్చిన మంత్రం అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను అని
జపిస్తూ ఉండాలి. నాకు అంతరంలో కొద్దిగా నన్ను నేను పోగొట్టుకోవటమా అనిపించింది. 2-3 నెలలకే ఆ మంత్రాన్ని వదిలేశాను. మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమిటో నాకు సరి అయిన గురువు దొరకలేదే, ధ్యానం చెయ్యాలి అన్నాను. ఇక్కడే కళాజ్యోతి సర్కిల్లో ఒక సెంటర్ ఉంది. మంత్రం లేదు, ఏమీ లేదు. పిరమిడ్ సెంటర్ అంట అంది. అక్కడకు వెళ్ళాను. అప్పుడు స్విచ్ ఆన్ అయ్యింది. తొలి అడుగు పిరమిడ్ 20-10-1996 మన గురువుగారి ప్రాంగణంలో ప్రవేశించాను. అప్పట్లో ఆ కేంద్రానికి 20-25 మంది దాకా వచ్చేవారు. నేను వెళ్ళాను. మాకు శ్వాస మీద ధ్యాస ఉంచి శ్వాసను గమనించండి అని చెప్పారు. వెళ్ళి కూర్చొని శ్వాసను గమనించసాగాను. కొన్ని క్షణాలలో నా నుదుటి ముందు చీకటి, అందులో నుంచి లైట్ గ్రీన్ ఓంకార శబ్దం. చెవులు దిమ్మిళ్ళు వేస్తున్నాయి. ఒక రకమైన అనుభూతి. నేను అలా చూస్తూ ఉండగానే నా ముందు నుంచి ఆకాశం వరకు మెట్లు, జ్యోతులు ఆకాశాన్ని అంటుకొని విశ్వరూప సందర్శనం అయింది. ఏమిటి, ఇన్ని రోజులు ఎన్నో పూజలు చేశాను, ఏ రోజు ఈ అనుభూతి కలగలేదే అనుకుంటూ ఉన్నాను. నువ్వు ధ్యానం అనే ఒక మెట్టు గట్టిగా పట్టుకొని ఎక్కు, నేను 99 మెట్లు చేరుస్తాను అని వినిపించింది. ఈ శ్వాసకు ఇంత మహత్యం ఉందా అనుకున్నాను. అలా మొదలైంది నా పయనం. భక్తిని యోగంగా మార్చు అని అంతర్ప్రేరణ భగవద్గీత 6వ అధ్యాయంలో దొరికింది. శ్వాస గమనం అంటే కృష్ణ భగవానుడు, బుద్ధుడు ఎంతోమంది చేసిన యోగం ఇదే. నన్ని గట్టి పట్టుపట్టా. ఎంతోమంది చేసిన యోగం ఇదే అని గట్టి పట్టుపట్టా. సరి అయిన గురువు దొరికే వరకు ఆత్మజ్ఞానం కలగదని నాకు ఈ జన్మలో పత్రి గారు గురువుగా దొరకటం గత జన్మల పుణ్యఫలం అని, అందుకే ఎలాగైనా నా జన్మలను తిరగేయటం మొదలుపెట్టా. క్లాస్లో మీకు గైడ్ మాస్టర్స్ ఉంటారు, తెలుసుకోవచ్చు అన్నారు. అది అంతరంగంలో బాగా ముద్రించుకుంది. సరే అని నా పనులన్నీ పూర్తి చేసుకొని నేను ధ్యానానికి కూర్చున్నాను. నా ఎదురుగా నా సైజులోనే ఒక పాము, నా పేరు వాసుకి, నేను నిన్ను భూమి మీదకు రావటానికి గైడెన్స్ చేశాను, నేను ఎవరో నీకు నిదానంగా తెలుస్తుంది, నువ్వు మాత్రం పత్రి గారి మార్గములో వెళుతూ ఉండు, ముందు ముందు అంతా నీకే తెలుస్తుంది అన్నది. ఏదైనా ఒకరోజు ఏమారి నేను ధ్యానం చెయ్యలేదంటే నాకు నిదురలో ఎలాగోలాగా మేలుకు తెప్పిస్తూ ధ్యానానికి కూర్చునేదాకా వదిలేది కాదు. ఒక్కొక్కసారి తన కాట్లు కూడా పడేవి. తప్పనిసరిగా లేచి కూర్చునేదాన్ని. నా ఎదురుగా ఉన్న తన ఆనందం చూసి చెయ్యక చస్తానా? సమాధి స్థితి కోసం ఎదురు చూస్తూ ఉండేదానిని. ఎందుకిలా సతాయిస్తుంది అనుకునేదానిని. ఒకరోజు నన్ను ఆస్ట్రల్ బాడీతో తీసుకుని వెళ్ళి హిందూపురం దగ్గర విదుర అశ్వత్థంలో నాగుల ప్రతిష్టలు ఉన్నాయి, నీవు ఎక్కడ ఉన్నావో చూడు అంది. నవగ్రహాల వెనుక బాగాన ఎడమవైపు ఒక పుట్ట ఉంది. అక్కడ లోనికి వెళ్ళాము. తిరిగి బయటకు వచ్చాక ఇప్పుడు అర్థమైందా
అక్కడ నువ్వు ఎందుకు ఉన్నావుగా అంది. నేను ధ్యానానికి రాకముందు అక్కడకు వెళ్ళి కొద్దిసేపు మౌనంగా ఉండేదానిని. తెలియని ఆనందం పొందేదానిని. తరువాత విదురుడు కూడా అదే మాట చెప్పాడు. ఇక్కడ నీకు ఒక జన్మ ఉంది అని. నేను పడుకున్నాక నా చుట్టూ నాగులు ఎంతో ఆనందంతో నాట్యం చేసేవి. నా చుట్టూ ఇన్ని రకాల పాములు ఉన్నాయా అని అనిపించే దానిని నా చుట్టూ ఇన్ని రకాల పాములు ఉన్నాయా అని ఆలోచించేదానిని. క్రమక్రమముగా నా శరీరము నాకు సహకరించటము జరిగింది. మనమంతా కలిసి భూమి మీద పని చేయటానికి నీ అనుమతి కావాలి కాబట్టి మాకు అంతరప్రేరణ చెయ్యి అన్నాయి నాగులు. విగ్రహాల మాయలో ఉన్నాను. మనస్సు శూన్యంలో ఉన్న నాకు ఒక నీలి వైబ్రేషన్ మేఘములా వెలుతూ ఆ కాంతి నుంచి ఓం ఝూంకారనాదం వినిపిస్తూ నాలో రాతిలో అణువుగా ఉన్న నా కాంతులు ఇప్పుడు చూడు అని పైనుంచి వినిపించింది. నమః అని నాలో నుంచి వినిపించింది. నా అంటే ఏమిటి? ఏకత్వం. మా అంటే ఏమిటి? ద్వంద్వత్వం. హం అంటే ఏమిటి? సర్వత్వం. అంతటా నేనే ఉన్నాను. అది ఏ సర్వత్వం, ఈశ్వరత్వం. నాకు ధ్యానం తెలియక ముందే 1993 సంవత్సరంలో నాన్నగారు, 1994 సంవత్సరంలో అమ్మగారు మరణించారు. 1996 సంవత్సరంలో నాకొక అనుమానం, వీళ్ళు పైన కూడా కలిసే ఉంటారా అని. ఆ రాత్రికి సూక్ష్మ శరీరయానం చేశా. నాన్న ఏమో జ్ఞానానికి సంబంధించిన లోకంలో ఉన్నారు. అమ్మ మాత్రం కారణలోకంలో బాధ అనుభవిస్తోంది. నేను ఇక ఏ జన్మ తల్లిదండ్రుల గురించి అడగలేదు. ఈ తల్లికి నా వంతు సహాయం చేయగలనా అనుకున్నా. పత్రి గారు పక్కనే నిల్చుండి ఒక కాంతి శరీరముతో నా చేత ఆ బాధను విడుదల చేయించారు. ఆ కాంతి శరీరం నా పూర్ణాత్మ అని తెలిసింది. ఇక ఇలా చెయ్యాలి అని చూపించారు. నాలో ఒక కోరిక, నాకు పిల్లలు లేరు కదా, ఎలా అని. కానీ ఆ భయం పోయింది. మనం ఎలా చనిపోయినా ధ్యానం ద్వారా వచ్చిన జ్ఞానంతో మన లోకానికి మనం వెళ్ళగలం. ఇంకొక విషయం, ఒక వారానికి మా అమ్మ ఉన్న లోకానికి వెళితే ఇది ఒక ఊహాలోకం. ఇక్కడ నాకు కావలసినట్లు నేనుండగలను. అయినా తిరిగి భూమి మీదకు రావాల్సిందే అంది. మీ గురువు గారి జ్ఞానం ద్వారా నాకు ఉన్న 2 గడియల కాలం బాధను లేకుండా చేయటం జరిగింది. అనగానే నాకు ఇంకా గురువు పైన నమ్మకం వచ్చి పట్టుదల పెరిగి ఎలాగైనా సరే ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి అనుకున్నాను. ఈ విశ్వంలో అనేక లోకాలు ఉన్నాయి. ఇది సూక్ష్మ శరీరయానం ద్వారా తెలుసుకుంటాం. రమణ మహర్షి గెలాక్సీ 1996. నేను ధ్యానానికి వచ్చాను. ఎందుకు సార్? ఎంజాయ్మెంట్ అంటారు. ఆత్మజ్ఞానం అంటే ఇదేనా? గురువులు ఎలా ఉంటారో తెలుసుకోవాలి అనుకున్నాను. ధ్యానంలో తెలుసుకోవాలి అని ధ్యానం చేసి పడుకున్నా. ఆలోచనలే సంకల్పాలు అంటారు. సూక్ష్మ శరీరయానం చెయ్యటం తేలికే, అందుకే అలా వెళ్ళా. రమణుల వారి
దగ్గరికి. నా ఆలోచన పసికట్టినట్లు ఆయన అలా చూడు అన్నారు. అక్కడ ఒక ఆమె ఉంది. ఆమె పేరు నాగమ్మ. ఇలా ఉపన్యాసం చెబుతోంది. ఏ ఆత్మనైనా ఇలానే తీర్చిదిద్దుతూ ఉంటారు గురువులు. మనకు కావలసినది జ్ఞానం. ఆటపాటలతోనే కాక ఆనందం ఎలా కలిగించాలి అని వారిలోని తపన ఉంటుంది. వారిలోనూ తపన ఉంటుంది. ఆయన డిజైన్ మౌనంగా జ్ఞానాన్ని ఇవ్వాలి అని మౌనంలోనే ఉంది. యోగం అని ఆచరించి చూపిస్తూ ఉండేవారు రమణులు అని చెబుతూ ఉన్నారు. ఇంకొక చోట నులక మంచంలా ఉన్న కాంతుల మీద ఆజానుబాహుడిలా రమణులు ఏటవాలుగా పడుకొని ఉన్నారు. రామలక్ష్మమ్మ అనే ఆవిడ తన్మయత్వంతో పాదాల దగ్గర కూర్చుని వింటూ ఉంది. సుబ్బయ్య అనే వ్యక్తి రమణుల వారి దగ్గరకు నన్ను తీసుకొని వెళ్ళారు. కాంతులు చిందే ఆ రూపమే కాక చుట్టూ వాతావరణము కూడా అరుణకాంతిలా ఉంది. ఇలాగే ఉంటుంది గ్యాలక్సీ అంటే అని వినిపించింది. అంతలో రమణుల వారు ఇలా అన్నారు. నేను మౌనంతో జ్ఞానాన్ని అందించాలి అనుకున్నా, ఇచ్చాను, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అన్నారు. రమణులతో ఇలా అన్నాను, మీరు మహర్షి కదా, మీ కురుపు పైన ఉన్న జీవాలను అంటే పురుగులను ఎందుకు బాహ్యంలో అలా చూపించారు? అవి బయటకు పోతున్న దారి తప్పుతున్నారా మీరు అంటూ తిరిగి పుండుపై వేసుకున్నారు. మీరేమో వాటి ఆహారం అంటారు. ఏమిటి ఈయన తత్వం, రహస్యం అనుకున్నా. కానీ ఆయన చూపులో నుంచి ఇలా గ్రహించ, శరీరం నేను అనుకుంటే బాధకు లోనవుతా. ఆ జీవులను వేరు చేయటం అవుతుంది. ఆత్మను నేను అనుకుంటే ఆ జీవులకు ఆహారం. ఈ శరీరం అన్నారు రమణులు. ఆత్మను నేను అనుకుంటే ఆ జీవులకు ఆహారం ఈ శరీరం అన్నారు రమణులు. ఎలా తెలియచేశారో చూడండి. బాహ్యం కాదు, నేను ఆత్మను అని. అలాగే పత్రి గారు చేసే ప్రతి చర్యను గమనిస్తూ నన్ను నేను దిద్దుకుంటూ వెళుతున్నాను. కాబట్టి నువ్వు ఎంచుకున్న గురువు చెప్పేది శ్రద్ధగా ఆచరణలో పెట్టు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయ్యే కొద్దీ తపన కూడా పెరుగుతూ వస్తుంది. నేను ఆత్మను అంటే జ్ఞానాన్ని పంచాలి అనే తపనతో ముందుకు వెళ్ళు. ఏ గురువైనా మీ గురువులాగా 16 కళల గురించి మీకు ఇంకా చెప్పాలని, ఆ జ్ఞానమే మీరు కావాలని కోరుకుంటారు. మీకింకా టైం అయింది, తిరిగి భూలోకంలో ఉన్న నీ స్వగృహానికి వెళ్ళు అంటూ చెయ్యి ఇచ్చి క్రింది దాకా నన్ను అలాగే తీసుకువచ్చారు. నేను తిరిగి భూమి మీదకు వచ్చిన తరువాత ఇది కలయా నిజమా? ఇంతసేపు నేను రమణులతో ఉన్నాను అనుకున్నాను. నేను గురు ఉపదేశము కోరుకున్నాను. కానీ ఏ ఉపదేశము లేకుండా, ఈ శ్వాసమంత్రము ద్వారా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. గురువు గారికి థ్యాంక్స్ చెప్పుకున్నా. అప్పుడు నేనున్న గ్యాలక్సీ, నా జన్మ గురించి అమ్మ చెప్పింది అంతా కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి మరి ఈరోజు సెక్షన్. రేపు మరొక సెక్షన్లో కలుసుకుందాం. మరి సెక్షన్ క్లోజ్ చేసుకునే ముందు చక్కగా ఇప్పటి వరకు విన్న జ్ఞానాన్ని అంతా మనలో
నింపుకోవటం కోసం ఆఖరి క్షణం ధ్యానం. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి మాస్టర్స్. మిగతా వాళ్ళు నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. చక్కగా ఇంత అద్భుతమైన సెక్షన్ జరగటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఎవ్రీవన్. చక్కగా ఈరోజు కొంచెం సెక్షన్ చాలా స్లోగా ఆగుతూ నడిచింది మాస్టర్స్. దానికి గల కారణం ఎనర్జీస్కి కనెక్ట్ అయ్యి చెప్పటం ద్వారా ఆ ఎనర్జీస్లో నుంచి వస్తూ మీకు ఈ జ్ఞానం అనేది ఈరోజు అందించడం జరిగింది. కనెక్ట్ అవ్వటం ద్వారా సెక్షన్ స్లోగా జరిగింది. మీరు కూడా ఈ ఎనర్జీస్ని అందుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీకు ఎలా అనిపించింది ఈరోజు మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభవం ఏంటి చక్కగా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా ఇంత చక్కటి జ్ఞానం అందించిన పుష్పమ్మ గారి ఎనర్జీస్కి మీరు కనెక్ట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. సంపూర్ణంగా మీరు కూడా ఈ ఎనర్జీస్ని అందుకుంటారని అనుకుంటున్నాను. కంపల్సరీగా మీకే అనుభూతి కలిగిందో దాన్ని నాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.